నమస్తే అమ్మా. నమస్తే అండి. హారతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? సీతారాంబాగ్ ఇక్కడే ఉంటాం. శ్రీరామనవమి ఎలా జరుపుకుంటారు? మేము ఇంట్లో ప్రొద్దున్నే లేచి తలస్నానాలు అవన్నీ చేసుకొని ఇంట్లో దేవుడికి పూజ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ శ్రీరాముడు సీతారాముల కళ్యాణం బాగా జరుగుతుందండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసుకుంటాము. ఈ టెంపుల్కి ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము మా మ్యారేజ్ అయినప్పటి నుంచి వస్తామండి. ఇక్కడి నుంచే 25 సంవత్సరాల నుంచి ఇక్కడికే వస్తాం మేము. శ్రీరామనవమి ఎలా చేస్తారు? ఇక్కడ ఉగాది నుంచి నవరాత్రులు చేస్తారండి. ఈ రోజు వరకు ప్రతిరోజు ఏదో ఒక పూజ చేస్తారు. మొన్న శుక్రవారం కుంకుమార్చన అది చేసుకున్నారు. మళ్ళీ రేపు పట్టాభిషేకం ఉంటుంది. మళ్ళీ ఏకాదశి రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. దానితో ఈ నవరాత్రులు సమాప్తం అయిపోతాయండి. ఈ ఆలయం చాలా పురాతనమైంది కదమ్మా. ఈ ఆలయం గురించి మీకు ఏమన్నా తెలుసా? ఎప్పుడు నిర్మించారు ఏంటి అనేది? అది తెలీదండి, కానీ చాలా పురాతనమైనది ఈ ఆలయము. ఎక్కడి నుంచో చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడ గోదాదేవి కళ్యాణం ఉంటుంది కదండి, సంక్రాంతి అప్పుడు ధనుర్మాస ఉత్సవాలు కూడా చాలా వైభవంగా జరుగుతాయండి. నెల రోజులు బాగుంటుంది. సంక్రాంతికి చాలా పెద్దగా పండగలాగా జరుపుకుంటారు. ఇక్కడ బాచుపల్లి నుంచి వస్తుంది. ఈ ఆలయం చరిత్ర గురించి తెలుసా సార్? ఎప్పుడు నిర్మించారు? తెలియదండి. 200-300 సంవత్సరాల క్రితం ఉంటుంది. చాలా పురాతనమైన గుడి. ఇంత స్థలంలో ఇంత స్పేషియస్గా ఎక్కడ చూడలేదు. విగ్రహాలు కూడా అన్ని ప్రత్యేకంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అందరూ కలిసి ఉన్నారు. ముఖ్యం భరత సీతలు, లక్ష్మణులు అందరూ కలిసి ఉన్నారు. చాలా బాగుంది గుడి. పానకం వడపప్పు నివేదన పెట్టుకుంటాము, టెంకాయ కొట్టుకుంటాము, మామిడాకులు కట్టుకుంటాము, రాముల వారి అష్టోత్తరం చదువుకుంటాము, మామూలు పూజ చేసుకుంటాము. ఇదే ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైం. మేము ఇక్కడే ఉంటామండి, సీతారాంబాగ్ ఈ టెంపుల్ పర్మిషన్స్లోనే ఉంటామండి. ఈ ఆలయం మీకు ఎప్పటి నుంచి తెలుసు? మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడే చేద్దామండి, ఇదే ఏరియా అండి. ఇక్కడే అంటే ఆలయ చరిత్ర అంటే చాలా పురాతనమైన ఆలయము, చాలా పవిత్రమైనది. ఇక్కడ చాలా అన్ని నిత్య కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతాయి. ట్రస్టీ గారు వాళ్ళు కూడా ఇక్కడ చాలా బాగా కార్యక్రమాలు చేస్తారు. ధనుర్మాస కార్యక్రమాలు కానీ, సంక్రాంతికి కానీ, ఏదైనా కూడా కార్యక్రమాలు, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఇక్కడ వైదికంగా ఏ విధంగా కార్యక్రమాలు కావాలో ఆ విధంగా చేస్తారు. శ్రీరామనవమికి ఇక్కడ ఈవినింగ్ కళ్యాణం అవుతుందండి, రాత్రి టైంలో కళ్యాణానికి కూడా అందరు వస్తామండి. కళ్యాణం శ్రీరామనవమి మీరు ఎలా జరుపుకుంటారు? శ్రీరామనవమి అంటే కంపల్సరీగా అందరూ కూడా కళ్యాణంలో ఎక్కడో అక్కడ కళ్యాణంలో ఉంటారు, కళ్యాణానికి వెళ్తారు, తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. మన ఇంట్లో కూడా అన్ని పులిహోర ఇవన్నీ కార్యక్రమాలు అన్నీ చేస్తారు. కానీ ఏ విధంగా అయినా కూడా ఇక్కడ చాలా పవిత్రం. ఈ ఏరియాలో సీతారాంబాగ్ అనేది ఈ యొక్క టెంపుల్ బట్టే సీతారాంబాగ్ అనే దేవాలయం అని వచ్చింది. ఇక్కడ మంచిగా డాక్టర్ గారు వాళ్ళు, ఇక్కడ ట్రస్టీ వాళ్ళు కూడా చాలా బాగా మంచి వాళ్ళు. ఇక్కడ అందరికీ చాలా బాగా చూస్తారు. ఇక్కడ మంచి టెంపుల్లో వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ ఏ విధంగా ఆటంకం లేకుండా, ఏ ఒక్క ప్రాబ్లమ్స్ లేకుండా చాలా బాగా నిర్వర్తిస్తారు. అందువల్లనే ఈ దేవాలయం ఇంత బాగా నడుస్తుంది ఇన్నేళ్ళ నుంచి కూడా.